Hello my dear friends and sisters and brothers. Welcome to Shoot and Show YouTube channel. ఈరోజు మనము పరాక్రమం మూవీ గురించి రివ్యూ చూద్దాం. సో దానికి ముందు మీకు తెలుసు కదా ఏం చేయాలో. లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ కూడా పెట్టండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. బండి సరోజ్ కుమార్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్. మొదటి సినిమా నిర్బంధంలోనే తనకున్న దర్శకుడిని పరిచయం చేసి ఫ్యాన్స్ ఫాలోయింగ్ని దగ్గించుకున్నాడు. ఆ తర్వాత సూర్యాస్తమయం, మాంగళ్యం సినిమాలు తీసి మరో మెట్టు కూడా ఎక్కేశాడు. సో ఈ డైరెక్టర్ నుంచి సినిమా వస్తుందంటే కంటెంట్ మీద అంచనాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. తాజాగా పరాక్రమం సినిమా కూడా అంతే అంచనాల నడుమ విడుదలైంది. మరి బండి సరోజ్ కుమార్ తీసిన ఈ చిత్రం ఆకట్టుకునిందా లేదా ఈ రివ్యూలో చూద్దామా. బండి సరోజ్ కుమార్ టాలెంటెడ్ డైరెక్టర్ అండ్ యాక్టర్. తనకు నచ్చినట్లు సినిమాలు చేయడానికి పెద్ద పెద్ద అవకాశాలు కూడా వదులుకున్న జెన్యూన్ ఫిలిం మేకర్ అనమాట. ఇలాంటి వ్యక్తి నుంచి మంచి మూవీ వస్తుందంటే ఫిలిం లవర్స్ ఎప్పుడూ ఈగర్గానే వెయిట్ చేస్తూ ఉంటారు. సరోజ్ కుమార్ నుంచి తాజాగా పరాక్రమం అనే మూవీ ప్రేక్షకుల ముందుకైతే వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ మూవీ ద్వారా తెలుసుకుందాం. లంపకోవా అనే చిన్న గ్రామంలో సత్తిబాబు అంటే మన బండి సరోజ్ కుమార్ నాటకాలు వేస్తూ జీవిస్తూ ఉంటాడు. కళాకారుడైన సత్తిబాబుకి యముడి నాటకం వేయడం అంటే చాలా ఇష్టం. కాకపోతే అతనికి అంతటి పరాక్రమం ఉండదన్నమాట. ఓ రోజు ఆ ఊరి మున్సపు సత్యబాబుని యముడి నాటకం వేయొద్దని ఆదేశిస్తాడు. సత్యబాబు కొడుకైన లోవరాజు మాత్రం చిన్న వయసులోనే మున్సిపుని ఎదిరించి యముడి నాటకం వేస్తాడు. దీంతో సత్యబాబుకి తన కొడుకులో ఉన్న పరాక్రమం అర్థమవుతుంది. తర్వాత సత్యబాబు తాను ఎక్కువ రోజులు బతకనని, నీవు పెద్దయ్యాక నేను స్వయంగా రాసిన పరాక్రమం నాటకాన్ని ప్రదర్శించాలని మాట తీసుకుంటాడు. అసలు సత్యబాబు రాసిన పరాక్రమం నాటకంలో ఏముంది? ఆ ఊరి మున్సబు యముడి నాటకానికి ఎందుకు భయపడుతున్నాడు? లోవరాజు ఆ నాటకం ప్రదర్శించడానికి ఎలాంటి ఇబ్బందులు అధిగమించాడు? ఈ ప్రయాణంలో అతనికి ఎదురైన ప్రేమ, పగేంటి? ఇలాంటి అన్ని ప్రశ్నలకు సమాధానమే ఈ పరాక్రమం మూవీ. ఈ మూవీ గురించి చెప్పాలంటే 7 చేపల కథని అందరూ అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు అని మొదలు పెడతారు. కానీ బండి సరోజ్ కుమార్ మాత్రం ఈసారి ఎండేసిన 7 చేపల్లో ఒక చేప ఎండలేదు ఎందుకంటే అని మొదలు పెడతాడు. అది అతని స్టైల్. ఏదైనా కొత్తగా చెప్పాలి, కొత్తగా చేయాలి అనే తపనది. పరాక్రమం మూవీ కూడా ఆ కోవకే చెందిన సినిమా. ఆడపిల్లలకి రక్షణపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న సమయంలో బండి సరోజ్ కుమార్ ఇలాంటి కథతో ప్రేక్షకులకు ముందుకు రావడం నిజంగా అభినందించదగ్గ విషయమే. కాకపోతే ఆ కథని ప్రజెంట్ చేసిన విధానమే కాస్త కన్ఫ్యూజన్గా తయారైంది. నావెల్ ఆర్డర్ స్క్రీన్ ప్లేతో కథ చెప్పాలి అంటే ప్రజెంట్ ఫ్లాష్ బ్యాక్ రెండిట్లోనూ బలమైన ఎమోషన్ ఉండాలి. ఆ రెండింటికి కూడా కథతో ఇంటర్లింక్ అయి ఉండాలి. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా బండి సరోజ్ కుమార్ చేసిన ఆలోచన బెడిసికొట్టి పరాక్రమం సినిమాకి స్క్రీన్ ప్లే ఇబ్బందిగా మారిపోయింది. బండి సరోజ్ కుమార్ చేసిన ఆలోచన బెడిసికొట్టి ఈ పరాక్రమం సినిమాకి స్క్రీన్ ప్లే ఇబ్బందిగా మారిపోయింది. పరాక్రమం సినిమా మొదలైన తీరు నిజంగా ఆశ్చర్యానికి గురిచేసింది. కథలోని హైలైట్ పాయింట్స్ అన్ని ఇంటర్కట్ షార్ట్ కట్తో ప్లే అవుతుంటాయి. టైటిల్స్ పడుతుంటే గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. ముఖ్యంగా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. అలానే మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్తోనే కథ ఓపెన్ చేసిన తీరు కూడా బాగానే ఉంది. కాకపోతే సత్యబాబు పాత్ర ఉన్నంత వరకే ఆ ఎంగేజ్మెంట్ ఉంటుంది. ఇక లోవరాజు పరిచయం దగ్గర నుంచి కథ కమర్షియల్ టర్నింగ్ తీసుకుంటుంది. పరాక్రమం సెకండ్ హాఫ్ కూడా ఎంతో ఆశాజనకంగా మొదలవుతుంది. ముఖ్యంగా సత్యబాబు ఎపిసోడ్ అంత అద్భుతంగా వచ్చిందనమాట. ఇక తండ్రి అనుభవించిన కష్టం తెలిసాక ఇచ్చిన మాట నిలబెట్టుకునే కొడుకుగా లోవరాజు నటన కూడా అద్భుతంగా ఉంది. అయితే ఆ పగ తీర్చుకోవడానికి సాగిన కథ తీరు మాత్రం సగటు ఆడియన్స్కి రుచించే రీతిలో అయితే మాత్రం లేదు.
కళాకారుడి కొడుకు ఆ కళ్ళతోనే తన తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకొని పగ తీర్చుకోవడం అనే మంచి పాయింట్ని అంత గొప్పగా తెరకెక్కించడంలో దర్శకుడు కొంచెం విఫలమయ్యాడనమాట. ఈ మొత్తం సీక్వెన్స్కి మాస్ టచ్ ఇచ్చి దాన్ని సగం మాత్రమే ఫుల్ఫిల్ చేయడంతో పరాక్రమం ఇంకాస్త గాడి తప్పింది. ఇక ప్రీ క్లైమాక్స్ నుండి లోవరాజు పాత్ర వరుసగా చెప్పుకుంటూ పోయే డైలాగ్స్ బాగున్నాయి తప్ప ఎమోషన్ పండగ కథనం పట్టు తప్పింది. దీంతో పరాక్రమం మూడి గ్రాఫ్ పడిపోయిందనమాట. ఇక నటపరంగా ఇది బండి సరోజ్ కుమార్ వన్ మ్యాన్ షో మూవీ. చాలా సన్నివేశాల్లో సరోజ్ కుమార్ యాక్టింగ్ కి మెస్మరైజ్ అయిపోతాం. మిగతా నటీనటులు అంతా ఆయా పాత్రలో పర్ఫెక్ట్ గానే సెట్ అయ్యారు. మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా బండి సరోజ్ కి మంచి మార్కులే పడతాయి. ఒక మనిషిలో ఎన్ని టాలెంట్స్ ఉండటం నిజంగా గొప్ప విషయం. సినిమా మొత్తం మీద డైలాగ్స్ మాత్రం అద్భుతంగా అనిపిస్తాయి. ఒక పక్క కమర్షియల్ సినిమాకి అతికినట్లు సరిపోయే డైలాగ్స్ ఇవన్నమాట. ఇన్ని విషయాల్లో బెటర్ అనిపించుకున్న సరోజ్ కుమార్ స్క్రీన్ ప్లేలో కొంచెం గాడి తెప్పాడనమాట. ఇక వెంకట్ ఆర్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. డార్క్ లైట్స్ తో తీసిన చాలా షార్ట్స్ సూపర్ గా న్యాచురల్ గా అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ అక్కడక్కడ డల్ అనిపించినా ఓవరాల్ గా ఓకే అనిపించింది. ఇక దర్శకుడిగా బండి సరోజ్ కుమార్ కి మంచి ఫ్యూచరే ఉందని చెప్పుకోవచ్చు. ఓకే బాయ్, నెక్స్ట్ రివ్యూలో మళ్ళీ కలుద్దాం.